గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. సో చాలా రోజులైంది మీ అందరినీ కూడా కలుసుకొని మీతో మాట్లాడి. వాస్తవానికి నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది నేను చాలా రోజులైంది. అందాక కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయడం ఆఫ్ చేస్తాను. ఎందుకంటే కారణం ఏదైనప్పటికీ కూడా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ని స్టాప్ చేశాను గత కొన్ని నెలలుగా. అఫ్కోర్స్ నియర్లీ 1 year అవుతుంది. సో ఎందుకో నాకు ఒకసారి మళ్ళీ మీ అందరినీ అంటే యూట్యూబ్ ద్వారా మీ అందరితో మాట్లాడాలి. నా పర్సనల్ ఒపీనియన్స్ కానీ, సో నా ఎక్స్పీరియన్సెస్, లేదనుకుంటే నా జీవితంలో చాలాసార్లు నేను ఓడిపోయాను. సో నేను చాలా విషయాలు అనుకున్నాను. చాలా ఆలోచనలు, చాలా ప్లాన్స్ చేశాను నా లైఫ్లో నేను ఫైనాన్షియల్గా గ్రో అవ్వటానికి. సో వాటన్నిటిలో కూడా నేను ఓడిపోయాను. చెప్పాలంటే ఓడిపోయాను. సో ఎందువల్ల ఓడిపోయాను ఏంటి అని కొన్నిసార్లు నేను ఆలోచించుకున్నప్పుడు నాకు కొన్ని రీజన్స్ అయితే తెలుస్తున్నాయి. సో అఫ్కోర్స్ మన లోపాలు మనకు తెలియకపోవచ్చు. సో మనం ఓడిపోయినప్పుడు జనరల్గా మన లోపాలు ఏంటి, మనలో ఉన్న ఏవైతే మనం ఓడిపోవడానికి కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేసుకోవాలి. సో జనరల్గా అలా ఎనాలిసిస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన లోపాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో మన లోపాలు ఏంటో మనకు తెలిస్తే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో జనరల్గా ఏం చేస్తాం, మన మైండ్ సెట్ ఏంటంటే మనం ఓడిపోయామంటే యాక్సెప్ట్ చేయదు. అంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఎలా సక్సెస్ కాకపోవడానికి కారణం మనం సక్సెస్ కాకపోవడానికి కారణం మనమే అంటే మన ఈగో ఒప్పుకోదు. సో మనలో ఉన్న ఒక ఈగో ఒప్పుకోకపోవడం వల్ల సో మనం దాని గురించి ఆలోచించాం. అంటే వేరే రీజన్స్ చూపిస్తాం. అంటే పలానా రీజన్ వల్ల నేను యూట్యూబ్ స్టాప్ చేశాను, లేదంటే నేను జీవితంలో అనుకున్న సాధించలేకపోయాను, సో నేను పలానా వాళ్ళ వల్ల నేను ఎలా ఓడిపోయాను, లేదంటే పలానా వాళ్ళ వల్ల నేను అది చేయలేకపోయాను. ఇలా మన రీజన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తుంటాం అంటే మనం సక్సెస్ కాకపోవడానికి ఏవైతే రీజన్స్ ఉంటాయో వాటిని మనం వేరొకరి మీద నెట్టివేయడానికి ట్రై చేస్తుంటాం. సో అలా కాకుండా నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను లైఫ్లో చాలాసార్లు చాలా ఆలోచనలు చేశాను. అంటే జీవితంలో ఎదగడానికి, ఆర్థికంగా కావచ్చు, ఒక స్టేటస్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా జీవితంలో సాధించాలి, లైక్ మనం అనుకుంటాం కదా ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదంటే ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలి. సో అలాంటప్పుడు అలాంటి ఆలోచన చేస్తుంటాం కదా, ఏదైనా వర్క్ చేయాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. సో ఇలా రకరకాల కారణాలు ఏదైనా కావచ్చు, సో ఆలోచనలు ఏవైనా కావచ్చు. సో ఇలా మనం చేసే ఆలోచనలో నేను చేసిన ఆలోచనలో ఒక 2-3 ఆలోచనలు చేశాను. సో వాటిలో నేను ఓడిపోయాను. అంటే అఫ్కోర్స్ వదిలేదు, బట్ ఇప్పటికీ ఈ క్షణం వరకు నేనైతే వాటిలో అనుకున్నంత రేంజ్లో విజయం సాధించలేదు. అఫ్కోర్స్ కాబట్టి నేను దాన్ని నా ఓటమిగానే అంగీకరిస్తాను. సో దానికి ఆ ఓటమికి కారణం కూడా 100% నేనే. నా ఓటమికి కారణం నేనే. సో నేనే ఎందుకు ఎలా అయ్యాను నేను అంటే మోస్ట్లీ నా ఆలోచన విధానం, మై వే ఆఫ్ థింకింగ్, నా థింకింగ్ ప్రాసెస్ అనేది నేను ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అని నాకు అర్థమైంది. అఫ్కోర్స్ నాకు నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, నా మంచి కోరుకునే వాళ్ళు, నా మిత్రులు, నా శ్రేయాభిలాషులు, నా టీచర్స్, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలాసార్లు చెప్పారు. అఫ్కోర్స్ నాకు నా మంచి కోరుకునే వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సో వారు చాలాసార్లు నాకు చెప్పారు, శ్రేణు నువ్వు అన్నీ బాగానే చేస్తావు, బట్ నీలో ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఏ వర్క్ చేసినా అంటే స్థిరత్వం అనేది ఉండదు. సో అన్నీ కూడా సగం చేసి మధ్యలో విడిచిపెట్టేస్తావు. సో పూర్తిగా అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది దాని అంతు చూసేంత వరకు నువ్వు దానిపైన వర్క్ చేయవు. సో అందువల్ల నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు అని నా వెల్ విషర్స్, ఒక విధంగా బిజినెస్లో అయితే నాకు మెంటర్స్, నా సీనియర్స్, నా ఎడ్యుకేషన్ స్టడీలో అయితే నా మెంటర్ మీకు అందరికీ తెలుసు. సో వంగ నాగేశ్వర సార్ సో చాలాసార్లు చెప్పారు. అండ్ నా మిత్రులు మీకు తెలుసు, మణికంఠ అండ్ దవిద్. సో వీళ్ళు చెప్పారు నాకు చాలాసార్లు, అనుకుంటావు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి అనుకుంటావు, బట్ చేయకుండా మధ్యలోనే విడిచిపెట్టేస్తావు. ఆలోచన మంచిదే, సో యూట్యూబ్ చేయాలి అనే ఆలోచన మంచిదే, గ్రేట్. సో ఆ ఆలోచన రావడం గొప్పదే, కానీ ఆ ఆలోచనని నువ్వు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నావు ఒకసారి మనం ఆలోచించుకోవాలని చెప్పేసి చాలాసార్లు చెప్పారు నాకు. సో ఈ ఒక్క విషయం కాదు, ఒక టీచర్ జాబ్ అనుకోండి. సో నేను వేరొక ఆల్టర్నేటివ్ ఏది చూడకుండా లైఫ్లో ఒక టీచర్ కావాలి, ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలి అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు కోరిక అది. సో దాన్ని నువ్వు ఎంతవరకు సాధించగలిగావు? సో ఇలా
చాలా రకాలుగా నువ్వేంటంటే అనుకున్నది సాధించలేకపోతున్నావు అంటే కారణం నీ ఆలోచన విధానంలో ఉండే లోపం. అంటే డైరెక్ట్గా నువ్వే. సో నీ సక్సెస్ని నువ్వే ఆపుకుంటున్నావు అని చెప్పేసి నాకు అన్ని రకాలుగా హింట్స్ వచ్చాయి. అండ్ నేను కూడా ఆలోచించుకుంటే వాళ్ళందరూ చెప్పింది కూడా 100% కరెక్టే. సో నా ఆలోచన విధానంలో లోపం వల్లే సో నేను సక్సెస్ కాలేకపోతున్నాను. సో ఏదైనా ఒక పని చెయ్యాలి అని మనం చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు చేసేయడమే. సో వెనక ముందు మనం ఇంకా మళ్ళీ సగంలో ఆపేసి చేయలేమా అని మధ్యలో ఆపేయడం వలన ఆ రంగంలో లేదంటే ఆ విషయంలో మనం సక్సెస్ కాలేకపోతున్నాం. సో ఈ విషయాలన్నీ నేను కూలంకషంగా అర్థం చేసుకున్నాను, ఆలోచించుకున్నాను. సో అన్నీ కూడా నేను నా చేతులారా నేనే నా సక్సెస్ని ఆపుకుంటున్నాను అనే క్లారిటీ అయితే నాకు వచ్చింది. సో ఒకటేనండి, సక్సెస్ అయినా అవ్వకపోయినా మనం చేసే ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు కాస్త లేట్ అయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే మనం కన్సిస్టెంట్గా పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి పూర్తి ఎఫర్ట్స్ పెట్టి మనం వర్క్ చేయగలిగితే అది ఏదైనా కావచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం కావచ్చు, ఒక మంచి బిజినెస్లో సక్సెస్ అవ్వడం కావచ్చు, ఏదైనా ఒక స్టార్టప్ ఏదైనా అయితే స్టార్టప్లో కావచ్చు. సో దేనిలో అయినా సరే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు దానిపైన పూర్తిగా మనం దృష్టి పెట్టి కంప్లీట్ హార్డ్ వర్క్తో చెయ్యాలంటే ఇంకా అది అయ్యేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా చేయాలి. సో అప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు నాకు ర్యాంక్ రావాలని చెప్పేసి ఉదాహరణకి నాకు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో నాకు ర్యాంక్ రావాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనుకుందాం. సో నేనేం చేయాలి? దానికి తగ్గ కృషి నేను చేయాలి, దానికి తగ్గ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అమ్మో నేను ర్యాంక్ సాధించగలనా, నేను చదవగలనా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే మన మైండ్లో స్టార్ట్ అవుతుందో అప్పుడే మన ఓటమి స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మన ఓటమి ప్రారంభం అవుతుంది. సో మనం ఎప్పుడు అలా నెగిటివ్ థాట్స్తో ఏ విషయాన్ని స్టార్ట్ చేయకూడదు, అండ్ స్టార్ట్ చేసిన విషయాన్ని మధ్యలోనే ఆపకూడదు. సో నాకు అర్థమైంది అయితే అదే. సో ఏదైనా కావచ్చు, కష్టమైనా నష్టమైనా కాస్త టైం పట్టినా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఫైనాన్షియల్గా ఏదైతే గ్రో అవ్వాలని నేను డిసైడ్ అయ్యానో సో ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి 100% నేను కృషి చేస్తాను, 100% నేను పని చేస్తాను. సో అది నా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, నా బిజినెస్ విషయంలో కావచ్చు, నా యూట్యూబ్ జర్నీలో కావచ్చు. సో ఖచ్చితంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. వర్క్ చేస్తాను కూడా, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, వన్ డే లేట్ అయినా సరే. ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నో సాధించాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి లేదా వాళ్ళకి అవగాహన వచ్చినప్పటి నుంచి ఏదో సాధించాలని చెప్పేసి అనుకుంటారు. సో సమ్ రీజన్స్ వల్ల, ఏ కారణాలని కావచ్చు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేరు, మధ్యలోనే విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో కారణాలు ఏవైనా కావచ్చు. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు. సో మీరు అనుకున్నారు అంటే అది మీరు చేయగలరు. మీకు ఆలోచన వచ్చింది, మీకు పలానా వర్క్ చేయాలి, పలానా పని చేయాలి, పలానా సాధించాలి, మీకు ఆలోచన వచ్చింది అంటేనే మీరు చేయగలరు అనేది మీకు ఒక పాజిటివ్ సంకేతం అనమాట, సిగ్నల్ వస్తున్నట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు పలానా చేస్తే బాగుండు అని అనిపించింది అంటే ఆటోమేటిక్గా అది చేయగలిగే సమర్థత, సామర్థ్యం మీకు ఉంది అని అర్థం. అది మీకు అర్థం కాదు, జనరల్గా మనకు అర్థం కాదు ఆ విషయం. సో మనకి ఆలోచన వచ్చిందంటే మనం చేయగలం అది. సో చేయగలం కాబట్టి దాని మీద 100% ఎఫర్ట్స్ పెట్టి మనం చేయాలి. సో చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది నా ఉద్దేశం. సో నేనైతే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను. సో దాని తగ్గట్టుగా నేను వర్క్ చేస్తాను, ప్రతిరోజు కూడా వర్కౌట్ చేస్తాను. సో నేను సక్సెస్ అవ్వడానికి 100% నా వంతు నేను కృషి చేస్తానండి. సో ప్రతి ఒక్కరూ మీరు కూడా సక్సెస్ అవ్వాలి. మీరు అనుకునే గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు అనుకునే వేస్ ఆర్ జాబ్స్ ఆర్ బిజినెస్ ఆర్ ఎడ్యుకేషన్, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో వాటిలో మీరు కూడా సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా అవ్వగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా సాధించగలరు. అది ఏదైనా కావచ్చు. బట్ మధ్యలో విడిచిపెట్టేయకండి నాలాగా. సో నేను ఏ విషయాన్నైనా సరే స్టార్ట్ చేస్తాను, మంచి ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాను, బట్ వాటిని మధ్యలోనే విడిచిపెట్టేస్తాను. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అంతకుమించి నేను ఏంటంటే
ఎటువంటి మిస్టేక్స్ కాదు, నేను ఏంటంటే మధ్యలో విడిచిపెట్టేస్తాను. సో అందువల్ల నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. సో అలా దయచేసి మీరు ఎవరు కూడా చేయొద్దు. నేను చేసిన మిస్టేక్స్ ఏవి మీరు చేయొద్దు. అది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదా ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదా ఒక మంచి ప్రిపరేషన్ ఒక జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ ట్రయల్స్లో ఉంటారు చూడండి, సో వాళ్ళు కానీ అయ్యేంత వరకు, సాధించేంత వరకు మీరు అస్సలు విడిచిపెట్టకండి. స్ట్రాంగ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, ఖచ్చితంగా సాధిస్తారు. సో నేను చెప్పిన విషయాలు, నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే నా లోపాలే నేను చెప్పాను. సో నా ఆలోచన విధానం వల్లనే, నా మైండ్ సెట్ వల్లనే నేను నా లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నాను అని నేను ఒప్పుకుంటున్నాను, క్లియర్ చెప్తున్నాను. సో దయచేసి మీరు నాలాగే ఏ విషయంలోనూ కూడా మధ్యలో ఆపివేయకండి, వెనకడుగు వేయకండి. ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేతో మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వన్ డే యూ విల్ సీ యువర్ సక్సెస్. డెఫినెట్లీ చూస్తారు, ఒక మంచి సక్సెస్ని చూస్తారు. సో ఖచ్చితంగా ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోవాలి, ఆ విధంగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా నేను ఈరోజు నుంచి వీలైనంత వరకు మీతో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి, నా ఆలోచనలు మీతో పంచుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. సో నా ఆలోచనలు అది మోటివేషన్ రూపంలో కావచ్చు, లేదా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవాల రూపంలో కావచ్చు, మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో మీరందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. థ్యాంక్ యూ. అంతే.